రిస్క్ ఎవరికి? ఒకరికి నేనెదురెళ్ళినా వాళ్లకే రిస్కు, ఒకరు నాకెదురొచ్చినా వాళ్లకే రిస్కు. లెజెండ్లో బాలయ్య పలికిన భారీ డైలాగిది. దానికి అభిమానులు విజిల్స్. అలాంటి బాలయ్య ఇప్పుడు రిస్క్లో పడబోతున్నాడా? రిస్క్లో పడేస్తున్నాడా అనే చర్చ టాలీవుడ్లో జరుగుతోంది. బాలయ్య ఏంటి, రిస్క్ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీకీ కథ తెలియాల్సిందే. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య నుంచి వస్తోన్న 100వ సినిమా ఇది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. సంక్రాంతి బాలయ్య కెరీర్లో అద్భుతమైన సీజన్. ఎందుకంటే సంక్రాంతికి విడుదలైన బాలయ్య ప్రతి సినిమా హిట్ కొట్టింది. తాజాగా డిక్టేటర్తో సహా. అదే సెంటిమెంట్తో 2017 సంక్రాంతికి తన గౌతమీపుత్ర శాతకర్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు కూడా. అందుకు తగ్గట్టుగానే చిత్రీకరణ వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు అదే సంక్రాంతికి చిరు తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150ని విడుదల చేయాలని డిసైడ్ అయిపోయాడు. జనవరి 13న ఈ సినిమా వస్తుందని టాక్. సంక్రాంతి బరిలో ఈ సినిమాని తప్పకుండా దించుతామని చరణ్ కూడా చెప్పేశాడు. సో ఈ సంక్రాంతికి చిరు బాలయ్యల మధ్య భీకరమైన పోటీ చూడబోతున్నామన్నమాట. నాగార్జున కూడా నమో వెంకటేశాయ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలని చూస్తున్నాడు. అయితే విడుదల తేదీ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నాగార్జున కాస్త డౌటే గాని చిరు మాత్రం సంక్రాంతికి రావడం ఖాయం. బాలయ్యతో పోలిస్తే చిరంజీవికి బ్లాక్ బస్టర్ విజయాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు 150వ సినిమాపై అంచనాలెక్కువ. వినాయక్ కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట. కమర్షియల్గా గౌతమీపుత్ర శాతకర్ని కంటే ఖైదీ నెంబర్ 150కే ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. కానీ బాలయ్య సంక్రాంతి హీరో. సంక్రాంతికి వచ్చే అభిమానుల్ని నిరాశపరచడం బాలయ్య చరిత్రలోనే లేదు. సో ఈ సంక్రాంతికి బాలయ్య రిస్క్ తీసుకోవడం కాదు, రిస్క్లో పడేస్తాడని అభిమానులు అప్పుడే ప్రచారం మొదలెట్టేశారు. మరి వీరిద్దరిలో ఈ సంక్రాంతి విజేత ఎవరన్నది కాలమే చెప్పాలి.